నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి నెల 15వ తేదీ నుంచి ఫిబ్రవరి నెల 21వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా మాఘమాస కృష్ణపక్ష త్రయోదశి ఆదివారం నుండి ఫాల్గుణ మాస శుక్లపక్ష చతుర్థి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి స్తోత్ర పారాయణాదులు చెయ్యాలి, ఏ విధమైనటువంటి దేవాలయ దర్శనములు చేసుకోవాలి మొదలైనటువంటి అంశములను ఇప్పుడు చెప్పుకునేటువంటి ప్రయత్నము చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే వ్యయంలో శని, ఏకాదశ రాహువు, ఏకాదశ శుక్రుడు, ఏకాదశ బుధుడు, ఏకాదశ రవి, అలాగే దశమంలో ఉన్నటువంటి కుజుడు చంద్రుడితో కలిసినటువంటి వేళ. మొత్తానికి మేషరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహ సంచారం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కృషిని బట్టే మీకు ఫలితం ఉంటుంది. ఏ పనులను మీరు సంకల్పించారో ఆ సంకల్పించినటువంటి పనులనైతే ఈ వారంలో కొంత పూర్తి చేస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను ఎదుర్కొంటారు. కొన్ని కోరికలు నెరవేరుతాయి. చక్కటి ప్రణాళికతో విజయాలనేటువంటివి కూడా సాధిస్తారు. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. గురు శుక్రవారాల్లో నూతన వస్తువులు కొంటారు. వివాదాస్పద వ్యవహారాల్లో ఎప్పుడు కూడా మేషరాశి వారు ఈ వారంలో జోక్యం చేసుకోవద్దు. ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ చుట్టూ ఉన్నటువంటి వారి వల్ల వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు, వారి ప్రవర్తన మీకు మానసికంగా కొంత ఒత్తిడిని పెంచుతుంది. వ్యాపార నిర్ణయములయందు, భాగస్వామ్య వ్యాపారములయందు మీ నిర్ణయములుగాక పరాధీనత చెంది వారి నిర్ణయములను అమలు కనుక చేస్తే నష్టాలను మీరు పొందే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, ఆఫీసు జాబులు కావచ్చు, ప్రొఫెషనల్ కోర్సులు కావచ్చు, ప్రొఫెషనల్ జాబులు కావచ్చు, ఈ వారమంతా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు చేయటం, కొంత ఆరోగ్య ఇబ్బందులు కూడా, నిద్రలేమితనం మీకు చురుకుగా ఉండనివ్వదు, మిమ్మల్ని ఆలోచించనివ్వదు. కాబట్టి కొంత ఆటంకాలైతే ఎదుర్కొనే అవకాశం మేషరాశి వారికి ఈ వారం అయితే ఉంది. మేషరాశి వారు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం, శనివారం నాడు 5 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేసి 5 హనుమత్ ప్రదక్షిణములు చేయండి, 5 అరటి పండ్లు నివేదన చేయండి, ఆటంకాలు తొలగిపోతాయి. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం, వృషభానికి ఏకాదశ శని, దశమ రాహువు, దశమ శుక్రుడు, దశమ బుధుడు, దశమ రవి, భాగ్యంలో కుజుడు. ఆగిపోయిన గృహ నిర్మాణ కార్యక్రమాలు ఈ మంగళవారం నాడు ఆరంభం అవ్వచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే వృషభ రాశి వారికి గ్రహబలం అనేటువంటిది కొంత అధికంగా బాగానే ఉన్నది. ప్రగతి సాధించే దిశగా మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఎగ్జామ్స్లో కావచ్చు, ఇంటర్వ్యూలలో కావచ్చు, విద్యార్థులకు, నిరుద్యోగులకు మీ ప్రతిభకు తగినటువంటి ప్రశంసలైతే లభిస్తాయి. కొన్ని శుభ ఫలితములైతే తప్పకుండా ఉన్నాయి. ఉద్యోగ ఫలితాలు బాగానే ఉన్నాయి. పదవీ యోగం అనేటువంటిది ఉంది. లక్ష్య సాధన దిశగా లక్ష్యమును సాధించేంత వరకు మీరు నిద్రపోకండి. ప్రయత్నములను ముమ్మరం చేయండి. భవిష్యత్తు అనేటువంటిది శుభప్రదంగా ఉంటుంది. ఎప్పుడు కూడా పనులు వాయిదా వేయటం వల్ల నష్టపోతారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు ఏవైనా ఉంటే మొదలు పెట్టండి.
ఒక వ్యవహారంలో గురువారం నాడు డబ్బు చేతికి అందుతుంది. మీ ప్రతిభకు తగినటువంటి పురస్కారాలు కూడా లభిస్తాయి. మానసిక ప్రశాంతత మీకు చాలా వరకు కూడా అవసరం అవుతుంది. ప్రతినిత్యము కూడా మహిషాసుర మర్దని స్తోత్రపారాయణము, అలాగే అష్టలక్ష్మి స్తోత్రపారాయణాదులతో పాటుగా ఇంట్లో ధూపం వేసి ఈశ్వరారాధన చెయ్యండి. వృషభ రాశి వారికి డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే, రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు, దశమంలో ఉన్నటువంటి శని, భాగ్యంలో ఉన్నటువంటి రాహు శుక్ర బుధ రవుల యొక్క కలయిక. కార్యసిద్ధి ఉంది మిథున రాశి వారికి. శుభాలు జరుగుతాయి. వ్యాపార యోగం అనేటువంటిది ఉంది. స్వల్ప ప్రయత్నంతోనే విజయాలు సాధిస్తారు. సృజనాత్మక మార్గాల్లో సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకుంటారు. మీదైన ప్రతిభతో సమాజంలో ఒక గుర్తింపును తెచ్చుకుంటారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా సవాళ్లను ప్రశాంత చిత్తంతో కూడా అధిగమిస్తారు. సరి అయిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. మిథున రాశి వారు అర్ధనారీశ్వర స్తోత్రపారాయణము, విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణం చేయండి, బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ధనయోగం అనేటువంటిది ఉంది. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. గతంలో ఉన్నటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి మీకు లాభాలను కురిపించవచ్చు. జీవిత ఆశయాలకు తగ్గట్టుగా ముందుకు సాగండి. గొప్ప ఫలితాలను ఈ బుధ గురువారాల్లో కూడా అందుకుంటారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తలపెట్టిన కార్యక్రమములు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రతి నిర్ణయం కూడా మీరు మాత్రమే తీసుకోండి. ఎవరికో పక్కవారికి అప్పచెప్పి నిర్ణయాలను అమలుపరచండి అంటే నష్టపోయేది మాత్రం మీరే నష్టపోతారు. తోటివారి సహకారం లేకపోతే కొన్ని కార్యక్రమాలు మీకు పూర్తి సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. దైవబలం అండగా నిలుస్తుంది. కీలక సమయాల్లో సరి అయిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఒక శుభవార్త ఈ శుక్రవారం నాడు మీ ఇంట్లో ఆనందాన్ని కూడా ఇవ్వవచ్చు. మీలో ఉన్నటువంటి కర్తవ్య పరిపాలన మిమ్మల్ని ఓడిపోకుండా చేస్తుంది. కర్కాటక రాశి వారు రామాష్టకము, రామరక్షా స్తోత్రపారాయణము చేయటం, ఆదిత్య హృదయ స్తోత్రపారాయణం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా సింహం నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు. సింహం వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము అని చెప్పవచ్చు. అష్టమంలో ఉన్నటువంటి శని, సప్తమంలో రాహు శుక్ర బుధ రవుల యొక్క కలయిక. కొన్ని కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడతాయి. విజయం వరిస్తుంది. ఉద్యోగ పరంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒకానొక పని ఈ వారాంతంలో పూర్తి కావచ్చు. భవిష్యత్ అనేటువంటిది ఏకాదశ గురువు యొక్క అనుగ్రహం చేత మీకు శుభప్రదంగా ఉంది. ప్రగతి సాధించే దిశగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా అది విజయవంతం అవుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కొందరి వల్ల ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను సమాజం అనేటువంటిది చాలా గుర్తిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా అధికారులు మీకు తగినటువంటి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. పెళ్లి సంబంధాలు చూడటానికి కూడా సింహరాశి వారికి యోగం అనేటువంటిది ఇప్పుడు ఉంది.
సింహరాశి వారు కనకధారా స్తోత్ర పారాయణము, లలితా అష్టోత్తరంతో కుంకుమార్చన, శనివారం నాడు నవగ్రహ స్తోత్ర పారాయణం చెయ్యటం, ఈ 3 చెయ్యండి, మీకు సంపూర్ణమైనటువంటి విజయ ప్రాప్తి కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా మంచి శుభప్రదమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. చేపట్టిన కార్యక్రమములు అన్నీ కూడా తోటివారి సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. శ్రమ ఎంత ఉంటే ఫలితం అంత బాగుంది. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఒక ముఖ్య వ్యవహారములో మీరు విజయం సాధించగలుగుతారు. కీలక సమయంలో మీకు ఓర్పు అనేటువంటిది చాలా అవసరం. విద్యార్థుల ప్రతిభకు పురస్కారాలు లభిస్తాయి. సకాలంలో పనులు మొదలు పెట్టడం, ఆ ప్రయత్నాలు విజయవంతం కావటం దైవకృప. ఒకానొక సందర్భంలో దేనికోసమైతే మీరు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి పని ఈ వారంలో ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంది. అయితే మీరు మాట్లాడేటువంటి మాటల వల్ల కొంత అపార్థాలనేటువంటివి కూడా రావచ్చు. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. స్థిరచరాస్తులను వృద్ధి చేసుకుంటారు. వారాంతంలో కూడా ఒక శుభవార్త అనేటువంటిది కూడా వింటారు. మానసిక ప్రశాంతత కన్యారాశి వారికి చాలా వరకు కూడా అవసరము. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్ప సంకల్పాలు నెరవేరుతాయి కన్యారాశి వారికి. కన్యారాశి వారు గణపతి అష్టోత్తరంతో గరిక పూజ చెయ్యండి అనునిత్యము. గణపతి దర్శనం, అలాగే దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం, ఇవి మీకు అనుకూలతను పెంచుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం సంపూర్ణమైనటువంటి గ్రహ బలం. తులారాశి వారికి చక్కటి గ్రహ సంచారం అంటే తుల నుండి కనుక చూస్తే చతుర్థంలో కుజుడు, పంచమ శుక్రుడు, పంచమ బుధుడి యొక్క యోగం, పంచమ రవి బుధుల యొక్క యోగం తులారాశి వారికి విజయాలను ఇవ్వబోతోంది. ఆరంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంది. బుద్ధిబలంతో విఘ్నాల నుంచి కూడా బయటపడతారు. కష్టాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడు కూడా వివాదాలకు ఆస్కారం కల్పించకండి. ఆర్థికంగా సత్ఫలితాలైతే ఉన్నాయి. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఒక మెట్టు దిగైనా సరే అనుకున్న పనులను అనుకున్న టయానికి పూర్తి చేసేట్టుగా నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు కానీ అనుకుంటే తప్పకుండా సక్సెస్ మీ వెంట ఉంటుంది. గొప్ప సంకల్పాలు తులారాశి వారివి నెరవేరే ఆస్కారం కూడా ఉంది. ఉద్యోగంలో ఉన్నటువంటి సవాళ్లను ప్రశాంత చిత్తంతో అధిగమిస్తారు తులారాశి వారు. తులారాశి వారికి పెళ్లిళ్ళు చేసుకోవటానికి మంచి సమయం ఆసన్నమైంది. పెళ్లిళ్ళు కుదురుతాయి. తులారాశి వారు గణపతి ఆరాధనతో పాటుగా సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చెయ్యండి. మంగళవారం నాడు గోక్షేత్రంలో గోపూజ చెయ్యండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా మిశ్రమమైనటువంటి సంచార కాలం. ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది ఈ వారము. తృతీయ కుజుడు, చతుర్థ రవి బుధ శుక్రులు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. వచ్చిన సంపాదనను సద్వినియోగం చేసుకోండి. ఆస్తులు వృద్ధి చెందుతాయి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. చిన్న పొరపాట్లు కూడా మీకు తీవ్రమైన నష్టములను కలిగించవచ్చు. వ్యాపారంలో సరికొత్త ప్రయోగాలకి ఇది సమయం కాదు. నలుగురితో సౌమ్యంగా మాట్లాడండి. అలాగే నిర్ణయాల్లో ఆత్మీయులను భాగం చేసుకోండి. అలాగే నూతన వస్తువులను కొనే ముందు 1-2 సార్లు ఇవి అవసరమా అన్న ఆలోచన చేయండి. జీవితాశయాలకు తగ్గట్టుగా ముందుకు సాగండి. ఒక వ్యవహారంలో మీ ముందు చూపుకు, వ్యవహార శైలికి కూడా ప్రశంసలు లభిస్తాయి.
మీకు ఎవరైతే శత్రువులుగా ఉంటున్నారో, గిట్టని వారు ఉన్నారో అటువంటి వారిని ఒక కంట కనిపెడుతూ ఉండండి. చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద నష్టాలు ఇవ్వవచ్చు. వ్యాపారంలో ఉన్నది ఉన్నట్టుగా చేయడం తప్ప ప్రయోగాలకు ఇది సమయం కాదు. అలాగే లక్ష్యాలు సిద్ధించటానికి బాగా కష్టపడితేనే మీకు కుదురుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో మీ ఆలోచన సరి అయినటువంటి విధానంలోనే ముందుకు తీసుకొని వెళ్తుంది. ఔషధ సేవనం కొంత అవసరమవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. వృశ్చిక రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా సత్యనారాయణ వ్రతం కానీ, విష్ణు దర్శనం కానీ మొదలైనవి చేసుకుంటే సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం ఆసన్నమైంది. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార రీత్యా ధనుస్సు నుంచి కుజుడు, ధనుస్సు నుంచి రాహు, బుధ, శుక్ర, రవులు తృతీయ స్థానంలో ఉండటం కొంత యోగదాయకమైన ఫలితానికి కారణమవుతుంది. మీ కష్టాన్ని పెద్దలు గుర్తిస్తారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక ఫలితాలు లాభదాయకంగా ఉంటాయి. చేపట్టే పనులను ధర్మాచరణతో పూర్తి చేస్తారు. ఏ పని తలపెట్టినా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో గురువారం నాడు ఆనందాన్ని పంచుకుంటారు. గృహ నిర్మాణం చేపడతారు. కుటుంబపరమైన చిక్కులన్నీ విడిపోతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు సంపదను కూడా సృష్టించి ఇస్తాయి. మేలు కలుగుతుంది. బంగారు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తారు. తోటివారి సహకారం ఉంటుంది. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. శనివారం నాడు ఒక శుభవార్త శ్రవణము, అలాగే మీ ప్రతిభకు సమాజం అనేటువంటిది పట్టం కడుతుంది. ప్రతినిత్యము కూడా విష్ణు దేవాలయ సందర్శనము, విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణము ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. గోక్షేమం, గోసేవ చేయటం మరచిపోకండి ధనుస్సు రాశి వారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే బాగుపడుతోంది. మకర రాశి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత అధికంగా ఉంది. మనోబలం పెరుగుతుంది. ఆ మనోబలమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఏ పనులైతే గతంలో ప్రారంభం చేశారో ఆ పనులన్నీ ముందుకు వెళ్తాయి. ఉద్యోగపరంగా రాదు అనుకున్నటువంటి ప్రమోషను ఈ వారంలో కూడా మీకు రావచ్చు. కాబట్టి ఉద్యోగులకు పదోన్నతి లభించవచ్చు. శత్రువుల యొక్క దృష్టి మీ మీద ఉండకుండా చూసుకోండి. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. కొన్ని సంఘటనలు ఒత్తిడికి గురి చేస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నటువంటి సవాళ్లను ప్రశాంత చిత్తంతో కూడా అధిగమిస్తారు. ప్రయత్నాలు సఫలమవుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. వారాంతంలో కూడా ఒక శుభవార్త వింటారు. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఒక ముఖ్య వ్యవహారంలో కూడా మీరు విజయాలను సాధిస్తారు. ఇంట్లో శుభకార్యములకు సంబంధించినటువంటి చర్చలు అనేటువంటివి కూడా జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మీదైనటువంటి ప్రతిభ కనిపిస్తూ ఉంటుంది. కనకధారా స్తోత్ర పారాయణము, మహాలక్ష్మి అష్టక స్తోత్ర పారాయణము, నారాయణ స్తోత్ర పారాయణాదులు, నారాయణ కవచం చేయటం వల్ల కూడా మకర రాశి వారికి మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే కుంభంలో ఉన్నటువంటి రాహు, బుధ, శుక్ర, రవుల యొక్క కలయిక, వ్యయం రెండో స్థానంలో ఉన్నటువంటి శని, వ్యయంలో ఉన్నటువంటి కుజుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా చేపట్టే పనులన్నిటినీ కూడా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయండి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించేటువంటి వారు మీ చుట్టూ ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని విషయముల యందు నష్ట కష్టాలకు అతీతంగా పనిచేయాల్సి వస్తుంది. కష్టాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వివాదాలకు ఆస్కారం కల్పించకండి. ప్రశాంత చిత్తంతో ఉండండి. ప్రశాంతంగా ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో సంప్రదించిన తరువాతనే మిగతా విషయముల యందు కూడా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది మంచిది. జీతభత్యాల్లో ఇంక్రిమెంట్ల వంటివి కూడా ఈ వారం రావచ్చు. దృఢంగా ఉంటారు. గిట్టని వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తప్పుతోవ పట్టకండి. చేపట్టే పనులన్నింటిలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకండి. అనన్యభావంతో లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగితే విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా విజయ పరంపర అనేటువంటిది కూడా ఈ వారం వృద్ధి చెందుతుంది. దైవ బలాన్ని పెట్టుకోండి. దైవ బలం కోసం ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణము, విష్ణు సహస్రనామము, ప్రతిరోజు శివాలయ దర్శనము, శివాలయంలో దీపారాధన సంధ్యాకాలంలో చేయడం వల్ల విజయాలు మీకు దక్కుతాయి. తదుపరి మీనరాశి.
మీనరాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము. 12వ స్థానంలో రాహు బుధ శుక్ర రవుల యొక్క కలయిక, రాశిలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్వరుడు యొక్క ప్రభావము. ఆర్థికంగా ఇది సరి అయినటువంటి సమయము కాదు. అనుకూలమైనటువంటి సమయం కోసం కష్టపడవలసి వస్తుంది. మానసికంగా దృఢంగా ఉండకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. తోటివారి యొక్క సహాయ సహకారాలతో కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలమైనటువంటి సమయం కాదు కాబట్టి చాలా కష్టపడాల్సి వస్తుంది. సమయాన్ని వృధా చేయకండి. మీ ఉత్సాహాన్ని నీరుగార్చాలనేటువంటి చూసేటువంటి వాళ్ళంతా మీ చుట్టూ ఉంటారు. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు బుద్ధిబలంతో సవాళ్లను అధిగమిస్తారు. ఆరంభించినటువంటి పనులను ఆపకుండగా విజయవంతంగా పూర్తి చేయండి. వ్యాపార యోగం ఉన్నప్పటికీ కూడా నష్టాలు రావచ్చు. బుద్ధిబలాన్ని పెంపొందించకపోతే సవాళ్లను అధిగమించలేరు. కీలక వ్యవహారముల యందు ఆలోచనలు చేయండి. అలాగే మీలోని వివేచనా శక్తితో ముందుకు సాగండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవండి. సమస్యలకు పరిష్కారాలు అనేటువంటివి లభిస్తాయి. మంచి కాలం అనేటువంటిది ముందు ఉంది. ముందుకు సాగితేనే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. కాబట్టి పదండి ముందుకు అన్నట్టుగానే ముందుకు వెళ్ళండి. దైవ బలం కోసం ప్రతినిత్యము కూడా దీపారాధన చేయటము, సుందరకాండ పారాయణం చేయటము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయటము, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయడం వంటి దైవ బలాన్ని పెంపొందించుకునేటువంటి పరిహారాలు చేస్తే మీనరాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా వస్తాయి. కాబట్టి దైవాన్ని నమ్మండి. దైవాన్ని ముందుకు తీసుకొని దైవ స్తోత్ర పారాయణాదులు కూడా బాగా చేయగలిగితే 12 రాశుల వారు బాగా మంచి ఫలితాలు కూడా పొందుతారు. మీ అందరికీ కూడా ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.